పహ అంటే తాగేవాడు అని, ద్విపహ అంటే ఏనుగని, మధుపహ అంటే తేనెను తాగేది తేనెటి కానీ ఇలాగా ఉన్నట్లుగానే గహ అంటే ఖగహ అని ఇలా ఉన్నట్టుగానే దహ అనే పదానికి ఇచ్చేవాడు అనే అర్థం. వరదహ అంటే వరములు ఇచ్చేవాడు, ఫలదహ అంటే ఫలం ఇచ్చేవాడు. ఈ విధంగా హే ఇది దాచేసి అభిమతాన్ని నా కోరిక నెరవేరుస్తానంటున్నావు కాబట్టి హే బ్రహ్మదేవా నీవు వరదోత్తమ వరమిచ్చే వాళ్ళల్లో ఉత్తముడైనటువంటి వాడా. భూతేభ్య స్వస్తి దిష్టేభ్యో మృత్యుర్మా భూన్ మమ ప్రభో. నాకు మృత్యు అనేటువంటిది లేకుండా ఇవ్వమన్నాడు బ్రహ్మదేవుడు. అన్నాడు మృత్యు అనేది లేకుండా ఎవరికి వరం ఇవ్వడానికి లేదయ్యా. మృత్యు అనేటువంటి తప్పకుండా దాని సమయంలో అది కొడుతుంది, కానీ నీకు ఎలా చావాలనో అది కోరుకో, లేకపోతే ఎలా చావకుండా ఉండాలనో అవి కోరుకోమని చెప్పి ఆయన సలహా ఇవ్వడం. దాంతో వాడు అంటున్నాడు, ఇక వాడు అడుగుతున్నాడు ఏమనంటే నీచే సృష్టించబడినటువంటి భూతములతో నేను చావకూడదు. భూతములు అంటే సంస్కృతంలో ప్రాణులు, ప్రాణులు భూతములు అంటారు సంస్కృతంలో. మనం తెలుగులో అనుకునే భూతాలు దయ్యాలు కాదు. భూతం అంటే ఇక్కడ ప్రాణులు, బీయింగ్స్. కాబట్టి ఈ ప్రాణులన్నీ కూడా నీ చేత సృష్టించబడ్డాయి కదా, నీవు సృష్టించిన ఏ ప్రాణి కూడా నన్ను సంహరించకూడదు, నేను వాళ్ళ చేతుల్లో చావకూడదు. రెండోది అంటే మనుషులు, ఇక దాంట్లోకి అందరూ వస్తారు, మనుషులు పశుపక్షాదులు వృక్షాదులు ఇవన్నీ కూడా పంచభూతాలు కూడా అందులోకి వస్తాయి, పృథివీ తేజో వాయు ఆకాశాలు. ఆ తర్వాత నేను ఆదిత్యేభ్య దేవతలతో నేను చంపబడకూడదు, నన్ను ఏ దేవుడు కూడా చంపకూడదు. ఇక మూడవది దైత్యేభ్య నా స్వజాతి వాళ్ళైనటువంటి ఏ రాక్షసుడు దైత్యుడు కూడా నన్ను చంపకూడదు. అంటే మనుషులు చంపాదు, దేవతలు చంపాదు, రాక్షసులు చంపాదు. తర్వాత మృత్యురా ఇంకా నాంతర్బహిర్దివ నక్తమస్య, అలాగే నాగేభ్య పాములతో కూడా నేను చావకూడదు. ఎలాంటి పాకే వస్తువులు సరీసృపాలు బల్లులు ఇలాంటి వాటితో నేను చావకూడదు. ఇంకా నాకు మృత్యువు కలగకూడదు, లోపల కానీ బయట కానీ మృత్యువు రాకూడదు. ఇంటి లోపల మృత్యువు రాకూడదు, ఇంటి బయట కూడా మృత్యు రాకూడదు. నాంతర్బహిర్దివానక్తం పగలు నా మృత్యువు రాకూడదు, రాత్రి నాకు మృత్యువు రాకూడదు. అస్మాదపిచ ఆయుధై ఈ విధంగా ఏ ఆయుధంతో కూడా నేను చంపబడకూడదు. వాడు ఎలా చావాలి, ఏది ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అన్నీ కోరుకుంటున్నాడు, వీటితో చావద్దు వాటితో చావద్దని. ఏ జీవుల వల్ల కానీ నేను అస్త్రశస్త్రాలతో కానీ నేను చంపకూడదు. అలాగే నా భూమౌ నాంబరే నేను ఆకాశంలో నేను చంపబడకూడదు, నేను భూమి మీద నిల్చొని చంపబడకూడదు. ఈ విధంగా మృత్యున్న నరైర్న మృగైరపి జంతువులతో కానీ మృగాలతో కానీ నాకు మరణం కలగకూడదు, భూమి ఆకాశాలతో మరణం సంభవించకూడదు. ఇక యుద్ధంలో నన్ను ఎదిరించగల మునగాడు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక వ్యసుభిర్వాసుమద్భిర్వా సురాసుర మహోరగై గొప్ప గొప్ప పాముల చేత కానీ సర్పాలు కానీ దేనికి నేను తప్పకుండా ఈ మొత్తం ప్రపంచానికి నేను సార్వభౌముడుగా ఉండేటట్టు నన్ను వరం ఇయ్యి అని చెప్పి నాకు వరం ఇయ్యమని చెప్పి అడుగుతున్నాడు. సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః. కాబట్టి అయ్యా లోకపాలందరిలో కూడా నీ మహిమ చాలా గొప్పది బ్రహ్మదేవ. నీవు సృష్టికర్తవు, తపస్సంపన్నుడవు, యోగేశ్వరులకు కూడా వరాన్ని ప్రసాదించేటువంటి వాడవు. తపోయోగ ప్రభావాణం ఎన్నరిష్యది కరహించదు. కాబట్టి అక్షయ ఐశ్వర్యాలు నాకు ప్రసాదించు, ఎన్నడూ తరగనంతటువంటి ఐశ్వర్యాలు నాకు ఇవ్వు. ఇక వాడు సంపద కోరాడు, ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కోరుకుంటున్నాడు, మృత్యువు మాత్రం వద్దంటున్నాడు. ఈ విధంగా అడిగితే ఆ హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యాలు అవన్నీ కూడా చూశాడు. వీడు ఏం చేయబోతున్నాడో కూడా బ్రహ్మదేవుడికి తెలుసు. కాబట్టి ఎన్ని ఉన్నా సరే దేవుడికి తెలియకుండా ఉంటుందా? ఎలాగైనా సరే దాంట్లో ఒక సందు తీయచ్చు, ఎక్కడి నుంచి అన్నా వాడిని లేపారేయచ్చు, చెప్పాలనుకుంటే ఆయన చెప్పగలడు. ఏవం మృత శతధృతి హిరణ్యకశిపోరథా ప్రాదాత్ తత్తపసా ప్రీత వరాంస్తస్య సుదుర్లభాన్. సుదుర్లభమైనటువంటి ఎవరికి ఇవ్వకూడనటువంటి వరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు వాడికి ఇచ్చాను బొమ్మని చెప్పి అన్ని వరదానాలు ఇచ్చేశాడు. వాడు అడిగిన అన్ని కూడా తాతేమే దుర్లభా పుంసాన్ యాన్ వృణేషే వరాన్ మమ తథాపి విరమా వితరామ్యంగ వరాన్ యదపి దుర్లభాన్. అయ్యా నాయన, జీవులకు దుర్లభమైనటువంటి వరాలు నేను ఎవరికి ఇవ్వకూడదు, అయినా సరే నీవు చేసిన తపస్సుకు మెచ్చి నీవు అడిగినటువంటి వరాలన్నీ కూడా నీకు ఇచ్చాను. నా పుత్రులు లాంటి వాడివి కాబట్టి నీకు దుర్లభమైనటువంటి వరాలన్నీ కూడా నీకు ప్రసాదిస్తున్నాను అని ఇట్లాగా నారదుడు ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నాడు. తథాపి వితరామ్యంగ వరాన్ యదపి సుదుర్లభాన్. దుర్లభమైన వరాలన్నీ నీకు ఇస్తున్నాను. మహేంద్ర భవనం సాక్షాత్ నిర్మితం విశ్వకర్మణ. ఇక వాడు ఊరుకుంటాడా అండి? బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొంది ఉరికి వచ్చాడు. వస్తేనే అరే రాండ్రా అందరూ అష్టదిక్పాలకులు నా కింద చెప్పరాసులుగా ఉండండి, నవగ్రహాలన్నీ నేను చెప్పినట్టు వినాలి, సూర్యుడు నేను చెప్పినప్పుడు వెలగాలి, చంద్రుడు నేను చెప్పినప్పుడు చల్లదనాన్ని ఇవ్వాలి, గాలి వీచాలే, పువ్వులు రాలకూడదు. ఇక ఇలాగ అందరికీ ఎలాగైతే రావణాసురుడు నియమాలు పెట్టాడో గన్ని నియమాలు పెట్టాడు. ఏష మృగాంకోపి మృగయాయాస పరిశ్రాంత విశ్రాంత్యై ససంభ్రమం నమజ్జన పరివృతే మజ్జన గృహాభిముఖే దశముఖే తత్రత్య విచిత్రతర శాత కుంభస్తంభాగ్ర ప్రత్యగ్ర ప్రత్యుక్త స్ఫటిక శిలాశాల భంజికా పుంజకరతల కలిత నిచ కలభయో కలశముఖాత్
అచ్ఛాచ్ఛాం అవిచ్ఛిన్నధారాం అంబుధారాం నిజకరాభిమర్షాదాపాదయన్ తస్య ప్రసాద పిశునానాం సునాసీర చిరకాంక్షితానాం 20 విధ వీక్షణానాం క్షణమాత్రం పాత్రం భవతి. రావణాసురుడు వచ్చి ఇలాగే ఈ హిరణ్యకశిపుని వీరమే మొత్తం మందిని తన ఇంటికి తెచ్చుకున్నాడు. కుబేరుడి దగ్గర ఆ పుష్పక విమానాన్ని అన్నగాడిని కొట్టి అది ఎత్తుగా వచ్చాడు, ఇక్కడ సీతనెత్తుగా వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి ఇంద్రలోకంలో ఉన్న భోగాలన్నీ పట్టుకు వచ్చాడు. అందరి దగ్గరికి పోయి యుద్ధాతిథ్యం అడుగుతాడు. ఎవరైనా ఇంటికి వస్తే ఇంత అన్నం పెట్టుకుని ఆతిథ్యం అడుగుతారు, వాడు యుద్ధాతిథ్యం అడుగుతాడు. అయ్యా నాతో ఒకసారి యుద్ధం చేయండి, మీరు నాతో ఒకసారి యుద్ధం చేయండి. రామాయణంలో బ్రహ్మాండంగా చెప్తాడు యుద్ధకాండ తర్వాత. రావణాసురుడు ఎలాగైతే వాడు చావకముందు వాడు చేసిన అకృత్యాలన్నీ చెప్పేటప్పుడు, వాడట పాపం ఇంట్లో ఉన్నప్పుడు రోజు సాయంత్రం వేటకు పోయి వచ్చి ఇంట్లో వచ్చి స్నానం చేస్తాడు. సాయంకాలం అలిసిపోయి వచ్చి చెమటంతా ఉంటుంది కనుక స్నానం చేస్తాడు. ఆ మధ్యాహ్న గృహం అంటే స్నానగృహం. స్నానగృహం వరకు కూడా ఒక లైన్ ఉంటుంది, ఒక దోణె ఉంటుంది. మన మధ్యలో నీళ్లు పోయేటందుకు ఇనుపరేకుతో ఒక దోణె పెట్టిస్తారు. మన గుణపెంకల ఇళ్లలో ఉండే వెంకటి వాళ్ళకి తెలుసు. ఆ దోణె పెట్టించి దానికి ఇటు అటు అప్సర స్త్రీలందరూ కూడా చంద్రకాంత మణులతోటి చేసిన బిందెలను పట్టుకొని నిల్చుంటారు. ఆ బిందెలు చంద్రుడి యొక్క కాంతి పడ్డప్పుడు అందులోంచి కరిగి నీరు స్రవించి చల్లటి నీళ్లు అందులోంచి ఆ ధారగా దోణెలోంచి పోయి వాడి మధ్యాహ్న గృహంలో పోయి పడతాయి. పోగానే వాడు గానీళ్లతో పోయి వాడు స్నానం చేస్తాడు. వట్టి నీళ్లతో వాడు స్నానం చేయడు. వాడి అధికారం చాలా గొప్పది. అందరినీ కూడా ఇలా శాసిస్తాడు. వేడి కావాలి, చర్మం కమిలిపోకూడదు, చల్లగా ఉండాలి, చంద్రుడు రావాలి, దానివల్ల ఎవరు కూడా బాధపడకూడదు, అలాగే వాయువు వీచాలే, పూలు కూడా రాలకూడదు. ఇలాంటివన్నీ కష్టాల పాపం అన్ని పెట్టుకుంటూ దిక్పాలకులను, నవగ్రహాలను, అప్సర స్త్రీలను అందరినీ కూడా చెరబట్టి రావణాసురుడు ఏడిపించిందంతా ఇప్పటి గద్యంలో చంపు రామాయణంలో భోజమహారాజు చెప్తాడు ఇవన్నీ కూడా ఈ విషయాలని. అయితే వాడు ఇంత వేస్తే వాళ్ళందరూ నీళ్లు చేయంగానే 20 విధ వీక్షణానాం క్షణమాత్రం పాత్రం భవతి. వాడు బాత్రూంలోకి వస్తాట ఉన్నాడు, వాటికి మొహం మీద నీళ్ళు చల్లుకొని ఇలా ఇలా అనుకుని వెళ్ళిపోతాడు. వాడు స్నానం కూడా చేయడు ఒక్కొక్కనాడు, ఆయన మోహంకాలేదు అడుక్కొని వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ కూడా పాపం పొద్దున్న నుంచి అవి పట్టుకొని కూర్చొని ఉంటారు. ఈ నీళ్ళన్నీ కూడా నింపి వాడు సరిగ్గా వాడు వస్తాడు, స్నానం చేస్తాడు, లేకపోతే కుచ్చుక కోసి పారేస్తాడు. మన నీళ్లు సరిగ్గా రెడీగా పెట్టకపోతే అని వీళ్ళు ఇంతసేపు ఒక్కొక్క చుక్క నింపి వాళ్ళు అక్కడ పెద్ద డ్రమ్మె నీళ్లు పెడితే వాడు వచ్చేసి తస్య ప్రసాద పిశునానా, వాడిని చూపొక్కడి పడితే మా మీద బాగుంటుంది, మేమేదో పనిచేస్తున్నట్టుగా వాడిని కళ్ళల్లో పడితే చాలు అని భయపడుకుంటూ బతుకుతున్నారట అప్సర స్త్రీలందరూ కూడా. 20 విధ వీక్షణానం, 20 కళ్ళు ఉన్నాయి గాడిదకు, ఆ 20 కళ్ళలో ఒక్క కన్నన్నా మా మీద పడకపోతుందా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. 20 విధ వీక్షణానం క్షణమాత్రం పాత్రం భవతి. ఒక్క క్షణం చూస్తే చాలు అనుకుంటే కూడా వాడు ఎవరి వైపు చూడకుండా అలా వచ్చి మొహం మీద నీళ్లు చల్లుకొని ఆ నీళ్ళని ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అప్పుడు వాడు పొద్దు నుంచి పడ్డ కష్టానికి ఒక గల ఉంటుంది. వాళ్ళని ఎంత కష్టపెట్టాలనో రాక్షసులు దేవతలను మన వాళ్ళందరినీ కూడా కష్టపెట్టిన వాళ్ళని చెప్తూ, అయ్యా ఇక బాగా మదిరాపానం చేస్తున్నాడు, మంచి మహేంద్ర భవనం ఒకటి విశ్వకర్మతో నిర్మింపజేసుకున్నాడు. ఒరే రేపటి లోపల నాకు ఇక్కడ భవనం కావాలి. త్వష్ట ఉన్నాడు, విశ్వకర్మ ఉన్నాడు, మంచి మంచి శిల్పులు ఉన్నారు. వాళ్ళు తెల్లారేసరికి వానికి మంచి మహేంద్ర భవనాన్ని విశ్వకర్మతోటి నిర్మింపజేసుకున్నాడు. ఆ భవనంలో ఉంటున్నాడు. త్రైలోక్య లక్ష్మాయతన మధ్యవాస అఖిలార్థిమత్, ముల్లోకాలలో సౌందర్యం రాశీభూతమై ఉన్నట్లుగా అందమైన వాళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఆ ఇంద్రభవనంలో మెట్లు పగడాలతో చేయబడున్నాయి. ఇక ఆ భవనాన్ని అంతా వర్ణిస్తూ ఉన్నాడు. రత్నస్థలీషు పశ్యంతి సుదతి సుందరం ముఖం, అక్కడ ఉన్నటువంటి సుందరులైనటువంటి స్త్రీలంతా కూడా కన్యకామండలందరూ కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ముఖం మీద నవ్వు రాలిపోకూడదు. తస్మిన్ మహేంద్ర భవనే మహాబలో మహామన నిర్జిత లోకయ్యే కరాట్, ప్రపంచాన్నంతా కూడా జయించినట్లుగా ఆ ఒక్క హిరణ్యకశిపుడే ఆ భవనంలో తిరుగుతూ ఉంటాడు. వాడి కింద సేవ చేయడానికి ఎవరెవరు వస్తారంటే అష్టదిక్పాలకులు. ఇప్పుడు సర్వభూపాల వాహనంలో ఇక్కడ తిరుపతిలో మేము చెప్తూ ఉంటాం, వ్యాఖ్యానం సమయంలో వస్తుంటే సేవా పరాశివ సురేష కృషాను వర్మ రక్షం గునాథ బహుమాన ధనాధినాథ. ధనాధినాథుడు అంటే కుబేరు. ఈ వీళ్ళందరూ కూడా సేవాపరాహ. ఎవరెవరంటే శివ, సురేష, కృషాను, వర్మ అంటే నైరుతి, కృషాను వర్మ, రక్షో, ఆ రక్షో అంటే రాక్షసుడు నైరుతి, వర్మ అంటే అగ్నిదేవుడు యమధర్మరాజు, కృత్తివాస రక్షోంబునాథ పవమాన, పవమానుడు అంటే వరుణదేవుడు, ధనాధినాథ కుబేరుడు. ఇలాగా ఈ 8 మంది ఈశానుడు, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వర్ణవాయు, కుబేరాదులందరూ కూడా వాడికి సేవ చేస్తూ ఉండాలి. అగో అలాగా అందరినీ సేవలో నియోగించి కూర్చున్నాడు. రావణుడు ఎలాగైతే చేశాడో అలాగే ఇక్కడ కూడా ఈ హిరణ్యకశిపుడు చేస్తున్నాడయ్యా ధర్మరాజా అంటూ నారదుడు ధర్మరాజుకు వాని యొక్క చేష్టలన్నీ చెప్తున్నాడు. ఇంతకుముందు జరిగిన కథ, ఇది జరిగిపోయిన దాన్ని వివరిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఒకసారి 4 క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారట సార్. చూస్తుంటే వాడు అన్న ఆట అగో క్రికెట్ అవుతున్నది, ఇప్పుడు మన ఇండియాకు పాకిస్తాన్కు నడుస్తున్నది అనుకోండి, ఎగ్జామ్ నడుస్తుంటే అగో ఇప్పుడు వీడు అవుట్ అయిపోతాడు, మన వీడు అవుట్ అనగానే వాడు అవుట్ అయిపోయిన ఆట.
ఆ దోస్త్ అంటున్నాడు, అరే నీ నోట్లో మన్ను కొట్టాక మనాళ్ళని అవుట్ చేయకురా, మనాళ్ళు ఆడుతున్నారా, నువ్వు ఎందుకురా నోరు విప్పి అంటావు ఇప్పుడే సేవాగ్ అవుట్ అవుతాడు కానీ సేవాగ్ అవుట్ అయినాడు. శర్మ అవుట్ అవుతాడు, శర్మ అవుట్ అయిపోయినాడు. కోహ్లీ అవుట్ అవుతాడు, కోహ్లీ. వీడు అన్నాడు అన్నట్టుగా వాడు అవుట్ అయిపోతున్నాడు. ఇలా అందరూ అవుట్ అయిపోతుంటే వాడు పక్కన ఉన్నాడు, కుట్టుడు పెట్టాడు వాడిని. నువ్వేమన్నా ఇండియానో నువ్వు పాకిస్తాన్ వాడిని వగిలి అందరిని అవుట్ చేస్తున్నావు, నీ నోట్లో 4-5 పుట్టుమచ్చ ఉన్నదిరా, నువ్వు అలా అనకురా, నువ్వు వరంగానే అవుట్ అవుతున్నారా అని చెప్పి వాడు మస్తు కొట్టాడు. కొడుతుంటే వాడు అన్నాడు, ఎందుకు కొడతావురా నన్ను, ఇది నిన్న అయిన ఆట, రీప్లే నేను నిన్న ఈ ఆట మొత్తం చూసా, ఏ బాల్కి ఎవడు అవుట్ అయినాడో నాకు మెదడులోనే ఉన్నాయి. కొంతమంది చదువు మీద పెట్టిన ధ్యానం అంతా క్రికెట్ మీద పెడతారు, మన పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. నిన్న అయిన ఆట ఇది, ఇప్పుడు మళ్ళీ రీప్లే వేస్తున్నాడు వాడు, ఆ రీప్లేలో మీరు చూస్తున్నారు. నీకు తెలియదురా, నువ్వు నిన్న చూడలేదు కాబట్టి, నేను ఇవన్నీ చూసా, నాకు వీళ్ళంతా ఎరికే, ఎవడెప్పుడు చూస్తాడో, నేను చంపడం ఏంది, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అవుట్ అయిపోయిన వాళ్ళదే చెప్తున్నా నేను అన్నట్టు. అప్పుడు అలాగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే భగవన్ మాయ, అది జరిగిపోయిందని చెప్పినప్పుడు ఇలాగా ఉంటుంది. నారద మహర్షి ధర్మరాజుకు ఈ జరిగిన వృత్తాంతానంతా కూడా కథ చెప్తూ ఉన్నాడు. ఇక అకృష్టపత్యాహ తస్యాసీత్ సప్తద్వీపవతీ మహి, 7 ద్వీపాల్లో కూడా లవణ, ఇక్షు, సుర, షర్పి, దధి, క్షీర, ఉదకార్ణవ సముద్రాలతో కూడినటువంటి జంబూ, ప్లక్ష, శాల్మలి, కుష, క్రౌంచ, శాఖ, పుష్కరాఖ్య 7 ద్వీపాలలో కూడా అకృష్టపత్యాహ తస్యాసీత్, అన్నీ కూడా అకృష్టపత్యాలు ఉండాలి. అంటే నాగలి పెట్టి దున్నితేనే పండే పంటలు కాదు, నాగలి లేకుండా పండేటువంటి పంటలన్నీ కూడా పండాలి 7 ద్వీపాల్లో అని చెప్పి ఒక ఆర్డర్, ఒక శాసనం పంపించాడు, ట్రంప్ గారు పంపించినట్టుగా. ఈ విధంగా లవణేక్షు, సురా, షర్పి ఆ ధర్మరాజుతో చెప్తున్నాడు. ఇంకా రత్నాకరాశ్చ రత్నౌఘాః సంత్యస్యో బహు ఊర్మిభిః క్షార, శీధు, ఘృత, క్షౌద్ర, దధి, క్షీర, అమృత ఉదకాహ, ఇవన్నీ కూడా లవణ, ఇక్షు, సురా, సర్పి అనేటువంటి 7 సప్త సముద్రాలు. ఒకటి ఉప్పు సముద్రం ఉంటుంది, రెండవది చెరుకు రస సముద్రం ఉంటుంది, ఇక్షు సముద్రం ఉంటుంది, సుర అంటే కళ్ళు సముద్రం మూడవది, 4వది షర్పి అంటే నేతి సముద్రం ఉంటుంది, 5వది దధి అంటే పెరుగు సముద్రం ఉంటుంది, 6వది క్షీర సముద్రం పాల సముద్రం ఉంటుంది, 7వది నీటితో కూడినటువంటి జల సముద్రం ఉంటుంది. ఈ 7 సముద్రాలకు ఉన్నటువంటి బయట అవతల ఉన్నటువంటి ద్వీపాలన్నింటిలో కూడా అకృష్ట పక్షాలు పచ్చాలే పండాలే. అంటే నాగలి పెట్టి దున్నకుండా వండే పంటలన్నీ కూడా సమృద్ధంగా ఎప్పుడూ పండుతూ ఉండాలి, ఎవరు కూడా ఆకలి చావులో కష్టపడకూడదని నిన్న పృథు మహారాజు భూదేవిని పిండి ఒక్కసారి ఆమెను ఎలా ఏడిపించాడో అలాగా ఆజ్ఞలు జారీ చేస్తూ చెప్తూ ఉన్నాడు వీడు. ఇక శైలాద్రోణీభిరాక్రీడం సర్వర్తుషు గణ ఆంధ్రుమాహ, చెట్లన్నీ కూడా సర్వ ఋతువుల్లో పూలు ఫలాలు ఇస్తూ ఉండాలి, ఏ సమయంలో కూడా ఎండిపోవడానికి వీలు లేదు. ఇక తస్యోగ్రదండ సంవిఘ్నాః సర్వే లోకాః సపాలకాః కాలో మహాన్ వ్యతీయాయ బ్రహ్మశాపముపేయైషః. బ్రహ్మగారిని పోయి వానికి వరాలు ఇవ్వని మనమే పోయి అడిగాం, బ్రహ్మ వరాలు ఇచ్చాడు. ఈ అంగనవాడు ఇప్పుడు మనకు ఏకుమేకై కూర్చున్నాడు, మన తలపైన కూర్చున్నాడు. వీడిని దించుకున్నాడు ఎలాగా అని దేవతలందరూ తలకాయ పట్టుకుని కూర్చున్నారు. మనం ఎందుకు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినాము, ఆయన ఎందుకు ఆ తపస్సు భంగం చేసి హిరణ్యకశిపు తపస్సు చేస్తే భూమి అంతా కదిలిపోతుంది, విచలితమానం అవుతుంది అని చెప్పాము. కాబట్టి మనం తప్పకుండా ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పోదామని చెప్పి మనసులో అనుకుంటున్నారు. కానీ ఏం చేసినా కానీ ఇక లాభం లేదు, వాడికి ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చాడు కనుక ఇప్పుడు వాడిని సంహరించే శక్తి ఏ దేవుడిలో ఉందో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. తస్యై నమోస్తు కాష్టాయై యత్రాత్మా హరిరీశ్వరః. సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీహరి. అలాంటి శ్రీహరి దగ్గరికి వెళ్ళి ఆ పరంధామానికి వెళ్ళి మనం శాంత చిత్తులమైన సన్యాసంతో వారిని మనం ప్రార్థిద్దామని చెప్పి మనసులో అనుకున్నారు. ఈ లోకానికి ఇక ఎవరైతే వెళితే మళ్ళీ తిరిగి రారో దాన్ని పరంధామం అంటారు, శ్రేష్టమైనటువంటి ధామం. అంటే అక్షయ మోక్షం అంటారు, దాన్ని అక్షయ పుణ్యలోకం అంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. దాన్నే జ్ఞానయోగేన కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం అని భగవద్గీతలో కూడా చెప్తాడు.